మరి ఇండియా రావచ్చు కదా, మీరు ఎందుకు ఇండియా రావట్లేదు? అరెస్ట్ చేస్తారని భయంతోనే రావట్లేదు. నాకేం పనే లేదా బా, ఇండియాని ఇక్కడ కూర్చొనే ఇండియాలో నేను ఏమేమి పనులు చేయాలో నేను 10 ఏళ్ల నుంచి నా పనులు దాతృత్వం మానవత్వాన్ని చూపిస్తూనే ఉన్నాను. నాకు ఏదైనా మనసుకు నచ్చినప్పుడు లేకంటే ఏదైనా పరిణామాలు జరుగుతున్నప్పుడు వాటి మీద తీవ్రంగానే స్పందిస్తున్నాను. అంతకంటే వచ్చి నేను అక్కడ బిర్యానీ తిన్న అవసరం లేదు, బజ్జీలు తిన్న అవసరం లేదు. నాకు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా. వై షుడ్ ఐ కమ్ టు ఇండియా? వాట్ ఈస్ దేర్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ విత్ ఇండియా. ఐ హ్యావ్ అ బిజినెసెస్. మీకు ఎటువంటి రిలేషన్స్ ఏమి లేవా? మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అసలు ఎవరు లేరా ఏపీ తెలంగాణలో? ఉన్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతుంటారు. ఇప్పుడు ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళ ఊళ్ళకి ఎన్నిసార్లు పోతున్నారు అడుగు. అసలు కొంతమంది 10 ఏళ్ళు అయిందంటే 20 ఏళ్ళు అయిందంటే పోయి మొన్ననే ఎంక్వైరీ చేశా. అసలు ఆ ఉద్దేశంతో మీకు అవసరం లేదనుకుంటున్నారా? వస్తే అరెస్టు, ఇదిగో ఈ భాస్కర్ రెడ్డి థర్డ్ డిగ్రీలు ఇలాంటి వాటికి భయపడి ఆగుతున్నారా అని? అంత సీన్ లేదు. నేను అంటే రావడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది వేరే పక్కన పెడతారు. రావాలనుకుంటే ఎప్పుడైనా వస్తాను. ఐ నో మాయోపాయంగా ఏ విధంగా రావచ్చో నాకు తెలుసు. ఆ రూపంలోనే వస్తాను. మీరందరూ చూస్తూ ఉండండి, వచ్చి పోతాను. ఛాలెంజ్ పట్టుకుంటే చూస్తా. ఎప్పుడైనా వచ్చారా ప్రభాకర్ గారు? ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తారు. వచ్చాను, వస్తాను. దుబాయ్ మిగిలిన ప్రాంతాలకు వచ్చాను, వస్తున్నాను. రావాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. నాకు పనులు ఏమి అన్ని ఉంటాయి కదా. ఇక్కడ టైం వేస్ట్ కదా. అక్కడ వచ్చి ఆ పోలీసులతో వాళ్ళతో ఎందుకు చెప్పు. సో మారు వేషంలో వస్తారు, ఎవరికి చిక్కడు దొరకరు, అది అంతేనా? దేర్ ఆర్ మెనీ వేస్ అండ్ మీన్స్ టు కమ్ టు ఇండియా. ఐఎమ్ నాట్ నేను ఇంత చదువుకొని ఇన్ని దేశాలు తిరిగినోడిని ఆ చిన్న నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నావా? ఐ కెన్ డూ ఇట్. కాదండి ప్రభాకర్ గారు, అసలు మీ మూలాలు ఎక్కడ? తెలంగాణయా ఆంధ్రప్రదేశా? నేను ఆంధ్రప్రదేశ్. ఎక్కడండి ప్రాపర్ మీది? చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు. చంద్రబాబు నాయుడు గారి జిల్లాయే. యా, మా బాబు గారు. కాదు, మీరు కూడా కొన్ని పోస్టులు పెడుతుంటారు కదా, కొన్ని మాట్లాడుతుంటుంటారు కదా వీడియోలు అవిని. అరే ఎందుకులే మనం ఇంతలాగా ఆ రకంగా మాట్లాడడం, ఆ రకంగా పోస్టులు పెట్టడం అని ఏమైనా ఆత్మవిమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా ప్రభాకర్ గారు? ఆత్మవిమర్శ అనేది రిలేటివ్ టర్మ్. నేను ఎప్పుడైనా కానీ మాట్లాడే మాట డైరెక్ట్ గా ఆ పోస్ట్ చూసినా పెడతాను. మిగిలిన టైంలో నేనేం పట్టించుకోను. తర్వాత అన్ని మనకు సంబంధం లేదు, మనం మర్చిపోతాం అంతే. ఆ పోస్ట్ కు ఆ ఉద్వేగభరితమైన ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది దట్ ఫిట్స్ ఇన్ ద సొసైటీ. మీరు అవునన్నా కాదన్నా, మీ తెలుగు భాష ఒప్పుకున్నా లేదు, నా బూత్ భాష ఒప్పించే విధంగానే ఉంటది. మీరు అనుకుంటున్నారు కదా సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎ ఫిట్టింగ్ రిప్లైస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ క్యాన్సర్ కి, అది అసత్య ప్రచార క్యాన్సర్ కి బూతులే ఏదే అంతే అనే టైప్ లో ఉంటుంది మంది. సార్ ఇలా జరిగే కదా 2019 నుంచి 24 వరకు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అనో, లేకపోతే ఆ మంత్రులు మాట్లాడిందనో, ఎమ్మెల్యేలు మాట్లాడి ఇదన్నీ వ్యతిరేకం అవ్వలేదంటారా వైఎస్ఆర్సీపీకి? ఐ డోంట్ థింక్ సో. నో, అవన్నీ వ్యతిరేకం కాలేదు. ఒకవేళ ఎంత చేసినా ప్రజలు ఆశ దోశ అప్పడమన్నా ఉండాలి, ఈవీఎంలు అయినా ఉండాలి. ఇప్పుడు ఓటు చోరీ నువ్వు చూస్తున్నావు కదా, అది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఏ విధంగా మన రాహుల్ గాంధీ అనాలిసిస్ చేసేది కొంతవరకే. ఇందులో ఇంకొక తిరకాసు కూడా ఉంది, ఇంకొక ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దాంట్లో. నేను వర్మ గారు, మీరు ఇన్ని రోజుల నుంచి జర్నలిజం గా ఉన్నారు కదా, ఎప్పుడన్నా విజయ గర్వంగా విజయ కేతనం ఎగరేశామని ఎవరైనా కానీ 161 175 సీట్లు కొట్టారు కదా. 161 కొట్టుకున్నారు కదా, 164 ఎన్నో కొట్టారు కదా. ఎవరైనా విజయ గర్వంతో మాట్లాడినారా? ప్రతి లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి. నేను మంచిగా ఒక ఫీలింగ్ లో ఎవడన్నా ఉన్నాడో చూడు, నువ్వే చూడు. లేదు, దే నో. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మేము ఎలా గెలిచామని. ఆశ్చర్యపోవడానికి ఏముంది? 2 కారణాలు. ఓటు చోరీ ఉండాలి, అండ్ దెన్ ఆల్సో మ్యానిపులేటెడ్ బై ఈవీఎంస్ ఉండాలి. అంటే వాళ్ళ ఆశ్చర్యం వరకు చూస్తున్నా, వాళ్ళే గిల్లుకుంటారు కదా, అరే నేను గెలిచానా అని. అంతేగాని వ్యతిరేకత వల్ల కాదంటారు. అంటే వ్యతిరేకత వల్ల అవునా కాదా అనేది అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీకి తెలుగుదేశంకి వ్యతిరేకత వల్ల అయితే కాదు. కాదండి, ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కొన్ని పోస్టులు పెట్టారు, కొన్ని వీడియోలు మాట్లాడారు, నాతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వీళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం, వీళ్ళు తప్పులు చేసుకున్నారు,
ప్రజలు బుద్ధి నో నో చెప్పారు. నో నో తప్పులు బూతులు మాట్లాడి ఇది కాదు. నో దట్స్ నాట్ ద వే. ఉమ్, ఒకవేళ ఓడిపోయి ఉంటే అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చేసుకునే పనిని చెప్పుకోలేబడి, ఈవెన్ దో దేర్ వాజ్ ఎ బిగ్ విమర్శ ఆన్ లిక్కర్, రైట్? లిక్కర్ మీద ఉంది కదా, దాన్ని చెప్పుకోలేకపోయాడు. ఈ విధంగానే భూములు అదేదో ఉన్నాయి కదా, భూములు దొబ్బేస్తాడని చెప్పారు, దాని మీద అతను వచ్చి ఎప్పుడు ఖండించలేదు. మెడికల్ కాలేజ్ కట్టించాడు, ఎప్పుడు చెప్పుకోలేదు. దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేశాను. ఎస్, అడపా పోస్టులు ఇవన్నీ అరాకొర, దాన్ని మీరు బూచిగా చూపిస్తున్నారేమో కానీ అసలు విషయము ఇది, అసలు విషయం జరిగింది ఇది. జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోయాడని అదొకటి. మీకు మీ ఒక్కొక్కడికి ఒక్కొక్క అయి ఉంటదబ్బా, రకరకాలుగా చూస్తారు సమస్య మీద. ఒక్కొక్కడు పరిష్కారమా లేకంటే ఫలితమా అనే దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. మీ అభిప్రాయాలు అప్పుడప్పుడు కూర్చుంటారు. నా అభిప్రాయం ఒకటి. నిశ్చితంగా పరిశీలిస్తే జగన్ ఈ రోజు ఇప్పుడు 2 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూస్తే జగన్నామ స్మరణం జరుగుతుంది. ప్రతిదీ జగన్ చేసిన పనే పదే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రతిదానికి తుఫాన్ లో సహాయపడిన మన గ్రామ సచివాలయాలను విజన్ సెంటర్ ని మారుస్తున్నాడు. లెక్కర్ స్కామ్ లో లెక్కర్ అంతా ఏదో అమ్ముతున్నారు, జనాలు పాడైపోతున్నారు అన్నారు. ఇప్పుడేమో బస్సు ప్రమాదాలు, ఆ లెక్కర్ బెల్ట్ షాప్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు. చెప్తున్నా నేను, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా చేశాడు. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఆ రోజు చెప్పాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను కాదు, 40% ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థింక్ ఓట్ చోరీ ఆర్ ఈవీఎం మ్యానిపులేషన్ ఈజ్ ఏ అండర్లైన్. నేను 100 మందితో మాట్లాడితే 40 నుంచి 50 మంది అంటే ఓకే 90% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ 40 నుంచి 50% అక్రాస్ ద పార్టీస్ దే థింక్. మీరు అంటే జనరల్ గా ఎంపీలు కాకుండా